స్వచ్ఛ పాలకొండ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛ పాలకొండ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో పాలకొండకు పర్యటన సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య లోపాలున్నట్లు గమనించిన కలెక్టర్ వాటి నివారణకు జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్పెషల్ స్వచ్ఛ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక కోట దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి, సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోట దుర్గమ్మ ఆలయం నుంచి స్వచ్ఛ పాలకొండ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పట్టణమంతా పర్యటిస్తూ స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. పట్టణంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటరాయని కోనేరు వద్ద పారిశుద్ధ్య లోపాలను గుర్తించిన కలెక్టర్ కోనేరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. వెంకటరాయని కోనేరు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో సుందరమైన పట్టణాన్ని పరిశుభ్రత లేకుండా నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రీవెన్స్ మరియు ఇతర పర్యటనల సమయంలో పాలకొండకు వచ్చినప్పుడు ప్రతిచోటా పారిశుద్ధ్య లోపాలు కనిపించాయని, అందుకే ఈ ప్రత్యేక స్వచ్ఛ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోటళ్లు, వ్యాపారస్తులు చెత్తను రోడ్లపై వేయడం వల్ల పట్టణం కలుషితమవుతోందని పేర్కొన్న ఆయన మన శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా అలాగే చూసుకోవాలన్నారు. ఇకపై రోడ్లపై చెత్త వేస్తే వ్యాపారస్తుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరిన కలెక్టర్ ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఇచ్చిన డబ్బాల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, పార్వతీపురం సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శోభిక, టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి, అరకు టీడీపీ అధికార ప్రతినిధి గంటా సంతోష్, పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లు, రెవెన్యూ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.